నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు కేంద్ర ప్రభుత్వంపై రైతు వ్యతిరేక విధానాలపై పోరాడండి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు రియా ఆసుపత్రిలో సకల సౌకర్యాలతో వైద్య సేవలు మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ అధ్యక్షుడి డిమాండ్ ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు 10 దుంగలు స్వాధీనం పరారీలో 8 మంది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై అన్ని వర్గాల ప్రజలు పోరాడాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ శాస్త్రీనగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కల్లాల నిర్మాణం పూర్తయ్యాక వాటికి ఉపాధి హామీ నిధులు ఇవ్వమనడం సరికాదని వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. వాళ్ళు బంతి కట్టుకోవడానికి కానీ ట్రాక్టర్తో తొక్కించడానికి కానీ మరి ఏదో ఆరబెట్టుకోవడానికి పంట పండింది ఆ విధంగా కల్లాలు చేపించడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి వాళ్ళు ఆ పని చేసుకున్న సందర్భంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంని మీద కుళ్ళుతో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వాళ్ళు దాని డబ్బులు మేము ఈజీఎస్లో చెల్లించము మీరు స్వయంగా కట్టుకోవాలని చెప్పి ఆ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు రైతులందరము ప్రజాప్రతినిధులము రేపు 11-10 గంటలకు మరి నిర్మల్లో మరి మేము స్థలం చెప్తాము గాంధీ చౌక మరి అదేవిధంగా మంచిర్యాల చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా చేసి నిరసన తెలపడం జరుగుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వము వాళ్ళ జేబులకెళ్ళి ఇస్తలేదు. రైతులకు కల్లాల గురించి ఎవరైనా నాకు అద్దు అనే వ్యక్తి ఉంటే మేము దానికి ఏదంటే దానికి ఒప్పుకుంటాం. రైతులు కావాలని చెప్తున్నారు, కల్లాలు కావాలని, నువ్వులు ఉంటాయి, ఇంకే శనగ ఉంటుంది, ఎన్నో రకాలుగా ఎండబెట్టుకొని దాంతో ఆ పంటను తీసుకోవడానికి ప్రయత్నం చేయడానికి కల్లాలు అవసరం. అందుకొరకు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తము ప్రతి ఒక్కరు కూడా 11 గంటలకు పెద్ద ఎత్తున 1000 మందికి తగ్గకుండా ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలపాలని చెప్పి మన పార్టీ మరి మేము తరఫున అందరికీ కూడా తెలియజేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాపంచాయతీ సర్పంచులతో పాటు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క నిరసన ప్రదర్శన జయప్రదం చేయాలని కోరుతున్నాం. హైదరాబాద్ మలక్పేట ప్రభుత్వ రియా ఆసుపత్రిలో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని ఎమ్మెల్యే అహ్మద్ బలాల్ అన్నారు. ఆసుపత్రిలో వైద్యులతో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం రోగులను పరామర్శించి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ త్రిలోక్ శ్యామ్ మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అక్బర్బాగ్ కార్పొరేటర్ మీనాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. अगर इनसे नहीं हो सकता, बच्ची की जाए तो खतरा हो सकता, तो वो मशवरा देते हैं. ये कोविड का बेड था, जो अपन आप यूज कर ले रहे हैं. If it required now, ठीक है ना? ठीक है. अच्छे यहाँ क्या?
ऑक्सीजन बेड कितने ऑक्सीजन बेड बिग सिलेंडर्स, बड़े साइज़ के सिलेंडर्स 140 है, 13 वेंटिलेटर्स हैं यहाँ पर और 24 ऑक्सीजन कॉन्सेंट्रेटर्स है। ऑक्सीजन प्लांट है यहाँ पर 500 पर लीटर जो ऑक्सीजन जनरेट करता है, जो पूरे बेड्स को ऑक्सीजन सप्लाई करता है। तो वह यहाँ पर वो भी चीज़ का रेडी है। उसके अंदर भी कुछ खामियां थे, कहीं लीकेज था, वो भी काम पूरा कंप्लीट कर लिए हैं। और मैनीफोल्ड है, सेंट्रलाइज ऑक्सीजन मैनीफोल्ड भी है और हर चीज़ रेडी है। खुदा ना खास्ता अगर से यहाँ पर गॉड फॉरबिड्स के कुछ कोविड की महामारी या कोविड की वजह से मुतासरीन की तादाद बढ़ी, तो हम यहाँ पर इतने पेशेंट्स का यहाँ पर सहूलत यहाँ पर फराहम किए हैं और भी कोशिश करेंगे कि और क्या कर सकते हैं। 150 बेडेड ऑक्सीजन के है, लेकिन और अशद ज़रूरत पड़ी तो हम जो है सो 250 तक इसको कर सकते हैं हम। तो बहरहाल हम कोशिश कर रहे हैं कि आवाम की सहूलत के लिए जो काम कर सके हम कर रहे हैं। मेरी आवाम से भी गुजारिश है कि कोऑपरेट करते हुए यहाँ पर से इस्तेफ़ादा उठाइए। यहाँ पर ना सिर्फ डिलीवरी के लिए नहीं है पुलिस दवाखाना, बल्कि हर किस्म के मर्ज़ के लिए आप पुलिस दवाखाने से रुजू हो सकते हैं। यहाँ पे डॉक्टर्स, RMO, सुप्रिटेंडेंट, पूरा स्टाफ बहुत मेहनत कर रहा है हॉस्पिटल को डेवलप करने के लिए, आपकी खिदमत करने के लिए। आप लोग यहाँ से HDS मीटिंग थी मलकपेट एरिया हॉस्पिटल के अंदर। परफॉर्मेंस वाइज पूरा रिव्यू किया गया हम तमाम मेंबर्स के साथ और सुप्रिटेंडेंट साहब, RMO साहब सब लोग थे। द बेस्ट थिंग इज़ के हॉस्पिटल हैज़ इम्प्रूव्ड अ लॉट इन परफॉर्मेंस के अंदर बहुत ज़्यादा हॉस्पिटल इम्प्रूव करा है। वेरियस टाइप के ट्रीटमेंट्स यहाँ पर स्टार्ट हो चुके हैं। ना एक मलकपेट एरिया हॉस्पिटल पुलिस दवाखाने के नाम से जो मशहूर है, वहाँ पे सिर्फ एक ही चीज़ कहा जाता है कि डिलीवरी के लिए जाना, लेकिन यहाँ पर डिलीवरी के अलावा भी कई सारे यहाँ पर इलाज हो रहे हैं। जैसे कि यहाँ पर जनरल सर्जरीज, किसी को अपेंडिक्स है या हर्निया है या दीगर कुछ भी छोटी मोटी सर्जरी है, तो वो पूरे सर्जरीज यहाँ पर आके करा सकते हैं। इससे हटके आँखों की कैटरेक्ट की ऑपरेशन आप यहाँ पर आके करा सकते हैं। आँखों के अंदर ये आँख, नाक, कान तीनों का इलाज यहाँ पर होता है, ENT का, वो भी आप करा सकते हैं। बच्चों की अगर से किसी किस्म की बच्चों की तबीयत ख़राब है, कि अब तो पीडियाट्रिशियन यहाँ पर सेक्शन भी है, बच्चों के लिए भी आकर यहाँ पर करा सकते हैं। जनरल मेडिसिन जो खांसी, बुखार, निमोनिया, किसी भी किस्म की बीमारी के लिए आप मलकपेट एरिया हॉस्पिटल से रुजू हो सकते हैं, अपना इलाज करा सकते हैं। हड्डियों के भी यहाँ पर ऑर्थोपेडिक सर्जरी भी हो रही है। किसी को कोई एक्सीडेंट हो गया या किसी को हड्डियों का कुछ प्रॉब्लम है, या तो आप एक्सीडेंट के भी अंदर किसी के कुछ हो गया बोन्स को, वो लोग भी आके यहाँ इलाज करा सकते हैं। इंशाल्लाह यहाँ पर नी रिप्लेसमेंट का भी स्टार्ट हो जाएगा। अभी ऑर्थो थिएटर का भी अभी हमने अप्रूवल किया है, उसके साथ ही साथ यहाँ पर नी रिप्लेसमेंट का भी चालू हो जाएगा। और बहुत सारे शोबों के अंदर यहाँ पर इम्प्रूव करने की कोशिश की जा रही है। टी हब है यहाँ पर, कोई भी गवर्नमेंट हॉस्पिटल से या बस्ती दवाखाना से या यहीं पर रुजू होकर यहाँ पर अगर से लोग फील करते हैं कि डायग्नोस के लिए, तो पूरा डायग्नोस का सिस्टम पूरा रेडी है। और यहाँ पर ब्लड बैंक के लिए भी यहाँ पर कंस्ट्रक्शन स्टार्ट किया है। हम यहाँ पर मलकपेट के अंदर ब्लड बैंक भी एक डालेंगे, ताकि यहाँ पे लोगों को अगर किसी चीज़ की खून की ज़रूरत पड़े तो यहाँ पर आसानी से दस्तयाब हो। और सबसे इम्पॉर्टेंट चीज़ ये है कि अभी जो दुनिया भर में फिर जो चालू हो गया है कोविड की एक 27 वेव के ताल्लुक़ से, तो उसके लिए जो है ना प्रिपरेशन हमने जब लास्ट कोविड में की थी, उसको फिर रिफर्बिश कर हम फिर से रेडी हैं। अब यहाँ पर हमारे पास मलकपेट एरिया हॉस्पिटल को जो कोविड वार्ड यहाँ पर बनाए गए थे, उसका भी हमने सुप्रिटेंडेंट साहब और हम तमाम मेंबर्स ने मिलकर उसका मायना किया। जहाँ पर 150 ऑक्सीजन बेड्स है यहाँ पर, और 114 मल्टी पैरामीटर मॉनिटर है जो ऑक्सीजन सैचुरेशन वगैरह चेक करता है। और बल्क ఈరోజు మలక్పేట్ ఏరియా హాస్పిటల్లో HDS మీటింగ్కి గౌరవ మలక్పేట్ శాసనసభ్యులు బలాల గారు, తర్వాత మా కార్పొరేటర్ మినాజుద్దీన్ సాబు, తర్వాత ఇతర HDS సభ్యుల మీటింగ్ సమావేశం జరిగింది. దీంట్లో మొదటిగా
హాస్పిటల్ పర్ఫార్మెన్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. హాస్పిటల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇంతకుముందు హెచ్డిఎస్ మీటింగ్కి ఇప్పటికి, దాంట్లో అన్ని పారామీటర్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది అని అందరూ సభ్యులు గుర్తించారు దాంట్లో అన్ని స్పెషాలిటీస్. సో ఇంతకుముందు ఉండే ఆబ్స్టిక్స్ కాకుండా డెలివరీసే కాకుండా ఇప్పుడు అదర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేయగలిగాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత గౌరవ హెల్త్ మినిస్టర్ గారు రివ్యూస్, తర్వాత బలాలా గారి కాన్స్టెంట్ రివ్యూస్, వాళ్ళ సపోర్ట్తోని మేము అన్ని పర్ఫార్మెన్సెస్ ఇంప్రూవ్ చేయగలిగాము. సో ఇప్పుడు డెలివరీస్ దాదాపు 300 దాటుతున్నాయి. అలాగే డెలివరీస్తో పాటు అదర్ స్పెషాలిటీస్ అంటే జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, డెంటల్, సో ఈ సర్వీసెస్ కూడా అన్నీ ఇప్పుడు చాలా విజయవంతంగా నడుస్తున్నాయి అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో అందరికీ మేము కోరుకునేది ఏంటంటే ఈ సర్వీసెస్ మీ అందరూ యూటిలైజ్ చేసుకోండి. డెలివరీసే కాకుండా ఇతర సర్వీసెస్ కూడా మీరు ఈ సర్వీసెస్ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోగలరని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు కోవిడ్ ప్రిపేర్నెస్ గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు మన హాస్పిటల్లో సార్ చెప్పినట్టు ఆక్సిజన్ బెడ్స్, కాన్సన్ట్రేటర్స్, వెంటిలేటర్స్, ఆక్సిజన్ ప్లాంట్, మ్యానిఫోల్డ్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఒకవేళ ఏమన్నా అనుకునేది వచ్చినా సరే మనము ఫేస్ చేసే స్థితిలో మనము ఉన్నాము. సో కానీ అందరూ జాగ్రత్తలు పాటించండి, కోవిడ్ జాగ్రత్తలు పాటించమని కోరుకుంటూ అందరికీ నమస్కారం. అన్నమయ్య జిల్లా పీలేరు ఫారెస్టు అధికారులు తమిళనాడుకు చెందిన 2 ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. రేంజ్ ఆఫీసర్ వెంకటరమణ తమ సిబ్బందితో సోమల, కందూరు వద్ద వాహనాలను తనిఖీలు చేపట్టారు. 10 మంది తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు వస్తున్న క్రమంలో కారు ఆపగా 8 మంది పరారయ్యారు. 2 వెంబడించి పట్టుకొని కారుతో సహా 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగల విలువ కనీసం 16 లక్షలు ఉంటుందని ఎఫ్ఆర్ఓ అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు, రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. దేవేంద్ర ఇరవై 21వ తారీఖు సాయంత్రం మా ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ గారు ఆశాకరణ్ గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు మా యొక్క సిబ్బందితో కలిసి కందూరు, సోమల, మేటిమల్లి వై జంక్షన్ వద్ద వెహికల్స్ని తనిఖీ చేస్తూ ఉండగా 21వ తేదీ రాత్రి 10:45 ప్రాంతంలో ఒక కారు వచ్చింది ఫాస్ట్గా. దాన్ని ఆపడానికి ప్రయత్నించగా వాళ్ళు వేగంగా వెళ్ళిపోయినారు. వేగంగా వెళ్ళిన వెంటనే మేము అప్రమత్తమై వెంటనే ఆ వాహనం వెంబడించి గంగిరెడ్డి గారిపల్లి దగ్గర ఆపి పట్టుకోవడానికి ప్రయత్నించగా అందులోంచి కొందరు ముద్దాయిలు పారిపోయినారు. 2 వ్యక్తులని అరెస్ట్ చేసినాము. ఆ 2 వ్యక్తులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వేలూరు జిల్లా వాళ్ళు. ఒకరు వచ్చి గోపి, ఇంకొకరు వచ్చి రాజీవ్ గాంధీగా గుర్తించాము. పారిపోయిన వ్యక్తుల్లో ఒక డ్రైవరు, 8 మంది ముద్దాయిలు ఉన్నారు. వారిని ఈ విషయంగా కూడా విచారిస్తున్నాము. తొందరలో వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవిని అవమానపరిచిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ అధ్యక్షుడు మైల్కోల్ మహేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. సైదాబాద్లో జరిగిన యాదవ మహాసభ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకుంటే యాదవులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దాంతో పాటు యాదవులకు ప్రభుత్వంలో సముచిత స్థానం ఇస్తూ తగిన గుర్తింపు, గౌరవం ఇస్తూ మాకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. 5 మంది ఎమ్మెల్యేని ఇచ్చారు, ఒక మంత్రిని ఇచ్చారు. ఈ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు గౌరవిస్తుంది. ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోదు, యాదవులను గౌరవించండి. మీకు మేము గౌరవిస్తాం, మాకు మీరు గౌరవించండి. మీరు ఇదే విధంగా అహంకారంతో పోతే మరియు రాబోయే రోజుల్లో ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్ బేతి సుభాష్ రెడ్డి, ఎన్నికల్లో గెలవాలంటే మా ఓట్లు మీకు ముఖ్యం. ఉప్పల్ నియోజకవర్గంలో దాదాపు 75,000 పైచీలకు యాదవ్ ఓట్లున్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు గౌరవించండి, మేము గౌరవిస్తాం. యాదవులను అంగదుకాలం చూస్తే వారు ఎవరైనా సరే సహించేది లేదు. యాదవ్ బిడ్డలు ఎక్కడికక్కడనే వారిని ఖండిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా యాదవ్ మిత్రులందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం.
జై యాదవ్, జై యాదవ్, జై మాధవ్, జై యాదవ్. మొత్తంలో కూడా ఉన్న జాతి ఒకే ఒక జాతి యాదవ్ జాతి. మాకు చరిత్ర ఉంది, మాకు తెలివి ఉంది, అన్ని రకాల అందరినీ కలుపుకునే తత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మా గోలు, మా విజను, మాదంతా ఒకటే డ్రీమ్ ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం. దేశంలో అఖిలేష్, మా లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మేము ముఖ్యమంత్రి పీఠను అధిరోహించడానికి, యాదవ్లు సన్నాహితం చేయడానికి మేమందరం ఒక యూనిటీగా ఐక్యమత్యంతో మైఖుల్ మహేంద్ర యాదవ్ అన్న ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధం ఉన్నాం. ఈ రోజు నుంచి మా ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. గ్రేట్ హైదరాబాద్ మిగతా 33 జిల్లాలు కలుపుకొని నెక్స్ట్ 2023 ఏదైనా ఎలక్షన్ రాబోతున్నాయో దాంట్లో మెజార్టీ మొత్తం మీద మేము యాదవులు ఎమ్మెల్యేలు కైవసం చేసుకుపోతున్నాం. అన్ని పార్టీలు కూడా యాదవులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలా, జనాభా దామాష సీట్లు ఇవ్వాల్సిందే. మా జనాభా దామాష మాకు సీట్లు ఇవ్వండి. పార్టీలు ఏవైనా కావచ్చు, కమ్యూనిటీ ఏదుందో మెజార్టీ కల్లా నిజాయితీ కమ్యూనిటీ ఉన్న యాదవులకు మీరు విస్మరిస్తే, కాబట్టి పార్టీలకు మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారత రాష్ట్ర సమితి కావచ్చు, అన్ని పార్టీలకు మా రిక్వెస్ట్ ఒకటే, ఈవెన్ ఎంఐఎం కావచ్చు, మీ పరిధిలో ఉన్నటువంటి అకార్డింగ్ టు రాజ్యాంగబద్ధంగా మా సీట్లు మాకు ఇవ్వండి. మా వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మేము గెలిచి మీ అసెంబ్లీ కూర్చొని పెడతాము. మేము ఎప్పుడైతే గెలుస్తామో మీకు పనులు మంచి అయితే ప్రజల్లో మంచి పేరు వస్తుంది. మీకు పేరు వచ్చిన మీ పార్టీ నిలబడుతుంది. కాబట్టి మమ్మల్ని విస్మరించకండి, యాదవులను గౌరవించండి. అన్నింత ఏ వరకు కూడా అహంకార దూరం ఉండకూడదు. ఏ పార్టీ అయినా ఒకటే, అందరం ఒకటే, మనుషులం ఒకటే, కులం తర్వాత. కాబట్టి కొంతమంది కులాన్ని విస్మరిస్తారు. వాళ్ళకు కూడా బుద్ధి చెప్పేది ఏంటంటే అధికారం వస్తే నీకు ఆస్తులు వస్తాయి, డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, పేరు వస్తుంది, ప్రతి వస్తుంది. అధికారమే గోల్. మేము ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే మా గోల్. కాబట్టి దానికి సిద్ధమవుతున్నాం. మేమందరం కూడా మైఖుల్ మహేంద్ర అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు ఇస్తూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వారిని ఎన్నుకోవడం జరిగింది. వారితో పాటు ఉప్పల్ డివిజన్ అధ్యక్షునిగా వినోద్ యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరియు అప్సిగూడ డివిజన్ అధ్యక్షునిగా బాలరాజ్ యాదవ్ గారిని, అదేవిధంగా మల్లాపురం డివిజన్ అధ్యక్షునిగా సాదే యాదవ్ గారిని, మరి వారితో పాటు ఉప్పల్ నియోజకవర్గం గ్రామాంతపురం చెందినటువంటి పింజర్ల అశోక్ యాదవ్ గారిని, గ్రేటర్ హైదరాబాద్ చిట్టబోయిన అశోక్ యాదవ్ గారిని కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. వారితో పాటు మరియు ప్రొఫెసర్ పెద్దగొల్ల ఎల్లన్న యాదవ్ గారిని గ్రేటర్ హైదరాబాద్ స్పోక్ పర్సన్గా ఈరోజు వారిని కూడా ఎన్నుకున్నాము. వారికి ఇక్కడ ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్కరి మిత్రునికి, సోదరుడికి పేరు పేరున అభినందన, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గతంలో అఖిల భారత యాదవ్ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 150 డివిజన్లో దాదాపు 70 స్థానాలకు, 70 డివిజన్ స్థానాలకు మేము డివిజన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీని ఎన్నుకున్నాము. అదేవిధంగా ఇంకా 80 స్థానాలకు ఎన్నికలు చేసుకోవాల్సి ఉంది. అందులో భాగంగా ఉప్పల్ నియోజకవర్గానికి చెందినటువంటి యాదవ సోదరులు ఈ డివిజన్లని మేము కొన్ని నియమించుకున్నాము. మరి ఉప్పల్ నియోజకవర్గంలో 11 వరకు డివిజన్ కమిటీలు వేసుకోవాల్సి ఉంది. మిగతా కూడా త్వరలో నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి మిత్రులందరి సహకారంతో పూర్తి స్థాయి ఉప్పల్ ప్రతి డివిజన్ని ఎన్నుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ, మరియు గ్రేటర్ హైదరాబాద్ని కూడా బలోపేతం చేస్తూ జిల్లా స్థాయిలో కూడా మరి గతంలో కూడా ఆవులగడ్డ శ్రీనివాస్ యాదవ్ గారిని ఉపాధ్యక్షుని కూడా ఎన్నుకున్నాము. వారందరితో పాటు పెద్దగొల్ల ఎల్లన్న గారు, వారు ప్రొఫెసర్గా ఎన్నో సేవలు అందించినారు. మరియు గతంలో కూడా సమాజ్వాదీ పార్టీ తరఫు నుంచి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 20,000 పైచీలు ఓటు సాధించినటువంటి మా యాదవ్ ముద్దు బిడ్డ ఎల్లన్న గారు. మరి ఇదే విధంగా ఈ యొక్క కమిటీని అందరి సహకారంతో బలోపేతం చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ, మరియు కొందరు పెత్తందారులు, అగ్రవర్ణాలు అహంకారంతో మరి బీసీల ముద్దుబిడ్డైనటువంటి మేము యాదవులం, మరి గతంలో ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి జనాభా ఉన్నది. దేశం మొత్తంలో కూడా ఉన్న జాతి ఒకే ఒక జాతి యాదవ్ జాతి. మాకు చరిత్ర ఉంది, మాకు తెలివి ఉంది, అన్ని రకాల అందరినీ కలుపుకునే తత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మా గోలు, మా విజను, మాదంతా ఒకటే డ్రీమ్ ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం. దేశంలో అఖిలేష్, మా లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మేము ముఖ్యమంత్రి పీఠను అధిరోహించడానికి, యాదవ్లు సన్నాహితం చేయడానికి మేమందరం ఒక యూనిటీగా ఐక్యమత్యంతో మైఖుల్ మహేంద్ర యాదవ్ అన్న ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధం ఉన్నాం. ఈ రోజు నుంచి మా ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. గ్రేట్ హైదరాబాద్ మిగతా 33 జిల్లాలు కలుపుకొని నెక్స్ట్ 2023 ఏదైనా ఎలక్షన్ రాబోతున్నాయో దాంట్లో మెజార్టీ మొత్తం మీద మేము యాదవులు ఎమ్మెల్యేలు కైవసం చేసుకుపోతున్నాం. అన్ని పార్టీలు కూడా యాదవులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలా,
జనాభా దామాష సీట్లు ఇవ్వాల్సిందే. మా జనాభా దామాష మాకు సీట్లు ఇవ్వండి. పార్టీలు ఏవైనా కావచ్చు, కమ్యూనిటీ ఏదుందో మెజార్టీ కల్లా నిజాయితీ కమ్యూనిటీ ఉన్న యాదవులకు మీరు విస్మరిస్తే, కాబట్టి పార్టీలకు మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారత రాష్ట్ర సమితి కావచ్చు, అన్ని పార్టీలకు మా రిక్వెస్ట్ ఒకటే, ఈవెన్ ఎంఐఎం కావచ్చు, మీ పరిధిలో ఉన్నటువంటి అకార్డింగ్ టు రాజ్యాంగబద్ధంగా మా సీట్లు మాకు ఇవ్వండి. మా వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మేము గెలిచి మీ అసెంబ్లీ కూర్చుని పెడతాం. మేము ఎప్పుడైతే గెలుస్తామో మీకు పనులు మంచి అయితే ప్రజల్లో మంచి పేరు వస్తుంది. మీకు పేరు వచ్చిన మీ పార్టీ నిలబడుతుంది. కాబట్టి మమ్మల్ని విస్మరించకండి, యాదవులను గౌరవించండి. అన్నింత ఏ వరకు కూడా అహంకార ధోరణి ఉండకూడదు. ఏ పార్టీ అయినా ఒకటే, అందరం ఒకటే, మనుషులం ఒకటే, కులం తర్వాత. కాబట్టి కొంతమంది కులాన్ని విస్మరిస్తారు. వాళ్ళకు కూడా బుద్ధి చెప్పేది ఏంటంటే, అధికారం వస్తే నీకు ఆస్తులు వస్తాయి, డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, పేరు వస్తుంది, ప్రతి వస్తుంది. అధికారమే గోల్. మేము ముఖ్యమంత్రి పీఠం అదరించిన మా గోల్. కాబట్టి దానికి సిద్ధమవుతున్నాం. మేమందరం కూడా మైక్రో మహేందర్కు ప్రత్యేక కృతజ్ఞతలు ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్. భారత్ రాష్ట్ర సమితి పార్టీ విస్తరణలో భాగంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులు మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పాలజ్లోని వినాయకుడిని వారు దర్శించుకొని పూజలు చేశారు. ఇట్టిడు తర్వాత స్వామి అయ్యప్ప, నువ్వు అయ్యప్ప ఇట్టిడు. ఓకే స్వామి అన్న అన్న అనేది ఓకే. అబ్కి బార్ కిసాన్ సర్కార్, అబ్కి బార్ కిసాన్ సర్కార్. జై భారత్, జై భారత్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన 130 మంది లబ్ధిదారులకు సుమారు 1,35,00,000 విలువగల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందజేశారు. అదేవిధంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదరీమణులకు కానుకలను అందజేశారు. జడ్చర్ల సింగిల్ విండో ద్వారా నిర్మించనున్న గోదాములకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు అమ్మవారి ప్రసాదము శేషవస్త్రము అందజేశారు. పాలయతి ధర్మం ధర్మం పాలయతి పాలయతి ధర్మం త్వం ధర్మం పాలయతి పాలయతి ధృత్యాత్వం ధర్మం ధర్మం త్వం ధృత్యాత్వం ధృత్యాత్వం ధృత్యాజ నియమేన నియమేన చ ధృత్యాజ నియమేన చ నియమేన నియమేన చ నియమేన చ నియమేన చ నియమేన చ సవైరాఘవచార్దూల ధర్మస్వామభిరక్ష హిరణ్యపాత్రం వధో పూర్ణం దదాతి వధవ్యోసానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమానాయుస్తేజో దధాతి. మహాలక్ష్మి మహాసరస్వతి కటాక్ష వీక్షణేన ధన కనక వస్తు వాహన పుత్రపౌత్రాభివృద్ధ్రస్తు సర్వశత్రు బాధానివృద్ధ్రస్తు రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు. తాను పదవులకు లొంగే వ్యక్తిని కాదని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. రెచ్చకొడితే చంద్రబాబు లోకేష్లను తిట్టే కుసంస్కారం తనకు లేదని చెప్పారు. మైలవరంలో సీఎం జగన్ నిర్ణయించిన అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఉమాను ఓడించడానికే మైలవరం వచ్చి సక్సెస్ అయ్యానని 2024లో కూడా మళ్లీ ఓడిస్తానని అన్నారు.
తాను టీడీపీలో చేరితే తన సీటుకు ఎసరు పెడతాననే భయం దేవినేని ఉమాకు పట్టుకున్నదని వ్యాఖ్యానించారు. 2014లో అప్పటి పరిణామాలను బట్టి టీడీపీకి సహకరించానని అన్నారు. నోరు బారేసుకోవడం ఆయన తిట్టాల్సిన అవసరం రెచ్చగొడితే రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ నో తిట్టే కుసంస్కారం నేను కాదు. నేను ఎప్పుడు తిట్టినా నిన్నే తిడతా. ఎందుకంటే నువ్వు నన్ను అంటావు కాబట్టి, నువ్వు నన్ను అనకపోతే నేను నిన్ను కూడా అన్నావు కాబట్టి సభ్యతా సంస్కారం నేర్చుకో. నేను వీడు వెదవన్నారు సన్యాసి కాకపోతే కిట్టప్రసాద్ ఏంటండి, వీడు ఉమాగాడు అని అనలేనా, ఉమ్మక్కయ్య గడ అనలేనా, ఉప్మాగాడు అనలేనా, వీడికి అన్నా వీడు అయ్యా అసలు వాళ్ళ ఇంట్లో మొత్తం ఆడవాళ్ళ పేర్లే ఉమ, రమణ, పద్మ, లేకపోతే ఈ టైప్ చంద్ర. వాడు అంటం అనిపించుకోవటం. వాడయ్యా ఆడవాళ్ళ టికెట్లు ఇచ్చే గేటు వైపు ఉండి సినిమా హాల్ దగ్గర సినిమా హాల్లో పనిచేసే ఒక పోరంబోకు. వాడి పోరంబోకు కొడుకు వీడు ఒక పరమ పోరంబోకు. లంగాహరి, భగవాన్ దాస్, దేవినేని ఉమామహేశ్వర్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్ ప్రసాద్ రాజీనామాకు సిద్ధమయ్యారు. జెడ్పీ చైర్మన్ పదవి దక్కకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. 2 సార్లు జెడ్పీ చైర్మన్గా ఆశపడి భంగపడ్డారు. తాజాగా జరిగిన జెడ్పీ చైర్మన్ ఎంపిక తనకు దక్కకుండా ఊరుకొండ జెడ్పీటీసీ శాంతకుమారికి దక్కడంతో భరత్ నిరాశకు గురయ్యారు. నిర్మల్ నుండి కరీంనగర్కు వన్యప్రాణులను తరలిస్తున్న వ్యక్తిని నిర్మల్ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. నిర్మల్ అటవీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వన్యప్రాణులను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాయత్రి టౌన్షిప్ వద్ద అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వన్యప్రాణులను తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. అతని వద్ద నుండి 5 ముళ్ల పందులు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈరోజు ఉదయము సుమారు 9 గంటల 45 నిమిషాలకు మా ఫారెస్ట్కి వచ్చిన సమాచారం ప్రకారము ఒక హీరో హోండా స్ప్లెండర్ మీద అక్రమంగా రవాణా చేస్తున్న ఇండియన్ పోర్క్ అంటే పార్క్ అంటే ముల్లపందిని తీసుకుపోతున్నట్టు తెలియగానే మా వాళ్ళు పోయి దాన్ని పట్టుకున్నారు. అది 5 ముల్లపందులు ముందు పట్టుకున్నారు. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము దాన్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత దాని వెంబడి వచ్చిన ఒక 2 మనుషుల్లో ఒకరు మాత్రం దొరికారు. ప్రజెంట్ దాన్ని కస్టడీలో తీసుకున్నాము. ఇంకొకటి అబ్స్కాండ్లో ఉన్న దాని గురించి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. దీని అంతటి కూడా దాని ఒక PR కేసు బుక్ చేసి దాన్ని సురక్షితంగా మళ్ళీ ఫారెస్ట్లో మేము రిలీజ్ చేయడానికి మా పై అధికారుల అనుమతి తీసుకొని చేస్తాము. దీనికి వెనక ఇవ్వాలన్నారు ఏ కథ అనేది మొత్తము అన్నీ దాన్ని కూలంకుషంగా ఇన్వెస్టిగేషన్ చేసి కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాం. సమాచారం బట్టి ఈ నర్సాపూర్ రాంపూర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వెళ్ళి వస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఇది ఎక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అది మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకొని రిజిస్టర్ చేసి దానిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వంపై రైతు వ్యతిరేక విధానాలపై పోరాడండి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు. రియా ఆసుపత్రిలో సకల సౌకర్యాలతో వైద్య సేవలు, మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి, అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ అధ్యక్షుడి డిమాండ్. ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు, 10 దుంగలు స్వాధీనం, పరారీలో 8 మంది. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.